హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఎన్నో ఏళ్ల కలను నిజం చేసింది. తొలిసారి మహిళా ప్రపంచ కప్ను ముద్దాడింది. ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ 2025 ఛాంపియన్గా అవతరించింది. ఆదివారం ముంబైలో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ సారథ్యంలో భారత జట్టు ఘన విజయం సాధించింది. 52 పరుగుల తేడాతో ప్రత్యర్థి దక్షిణాఫ్రికా జట్టును ఓడించి కప్ గెలుచుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ సెలబ్రిటీస్ ఎక్స్ వేదికగా టీమిండియాపై ప్రశంసలు కురిపించారు. భారతీయ క్రికెట్ చరిత్రలో ఇది ఎంతో గర్వకారణమైన చారిత్రాత్మకమైన రోజు. సంచలన విజయాన్ని సాధించిన మన భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు. ఇది కలలు కనే ధైర్యం చేసిన ప్రతి యువతి విజయం. వారిని నమ్మిన ప్రతి తల్లిదండ్రులు, వారిని గర్వంతో ఉత్సాహపరిచిన ప్రతి అభిమాని విజయం. మీరు ఇలానే ప్రకాశిస్తూ ఉండండి, అడ్డంకులను బద్దలు కొడుతూ ఉండండి. జై హింద్ అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ఎంత అద్భుతమైన క్షణమిది. మువ్వెన్నెల జెండా మునుపెన్నడూ లేనంత ఎత్తులో ఎగురుతూ చరిత్ర తనకెంతో గర్వించదగిన అధ్యాయాన్ని జోడించింది. ఈ టోర్నమెంట్ అంతటా భారత మహిళా జట్టు అసాధారణ నిగ్రహాన్ని, స్ఫూర్తిని ప్రదర్శించింది. ఈ ఛాంపియన్లు విజయం భారతదేశం దేనికి ప్రతీకగా నిలుస్తుందనేది పూర్తిగా నిర్వచించింది అని మహేష్ బాబు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఇక కీర్తి పతాకం రెపరెపలాడుతోంది. వరల్డ్ ఛాంపియన్లుగా నిలిచినందుకు టీమిండియా మహిళల జట్టుకు అభినందనలు. మీరు ఎంతో ధైర్యంగా, ఉత్సాహంగా విజయాన్ని సొంతం చేసుకుని దేశం గర్వపడేలా చేశారు. ప్రతి భారతీయుడు మీ అద్భుత విజయానికి సెల్యూట్ చేస్తున్నారు. ఈ విజయాన్ని బిగ్గరగా సెలబ్రేట్ చేసుకుందామని జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ చేశారు. ఈ రోజు ఈ కిరీటం నిజంగా మన మహారాణులకే చెందుతుంది. ఇది చాలా ప్రత్యేకమైన క్షణం. టీమిండియా తొలిసారిగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ను గెలుచుకుంది. ఈ విజయం కోసం మొత్తం జట్టు తమ హృదయాన్ని, ఆత్మను, చెమటను దారపోసింది. భారతీయ క్రికెట్ చరిత్రలోనే ఇది ఎంతో అద్భుతమైన రోజు అని దగ్గుబాటి వెంకటేష్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేస్తూ, వరల్డ్ ఛాంపియన్స్ మన టీమిండియా మహిళల జట్టు దీన్ని సాధించారు. దీప్తి శర్మ ఆల్రౌండ్ ప్రతిభ, షఫాలి విధ్వంసక బ్యాటింగ్ ఈ విజయానికి బాటలు వేసింది. మన ఛాంపియన్లకు అభినందనలు అని ప్రియాంక చోప్రా పోస్ట్ పెడితే, మన అమ్మాయిలు వరల్డ్ ఛాంపియన్లు అని అడవిశేష్ పేర్కొన్నారు.